హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. మీ ఫేస్ చబ్బి చిక్స్ కాకుండా, రింకిల్స్ రాకుండా ఉండడానికి, మీ పంటికి సంబంధించిన సమస్యలు లేకుండా ఉండడానికి, మీ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, దీంతో పాటు జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పెర్ఫామ్ చేయడానికి ఒక మంచి టిప్ని అయితే చెప్పబోతున్నాను. నేను చాలా మందిలో గమనించి చూశాను. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్నాయి మీరు కూడా వినండి, జాగ్రత్తగా వినండి, మీకు కూడా అర్థమైపోతుంది అనమాట. మనం తీసుకునే ఆహార పదార్థాలు మన శరీరం పైన, మన జీర్ణ వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంట్లో చూసినట్టయితే మనకు మార్నింగ్ అల్పాహారం ఏముంటుంది, కామన్గా ఇడ్లీ అంటే నోట్లో పెడితేనే మీ ప్రమేయం లేకుండా అలా జారిపోవాలన్నమాట. అంటే సాంబార్ అనుకోండి, ఇంకా ఈజీగా మీరు నమలాల్సిన అవసరమే రాదు, అంటే పంటికి ఎక్సర్సైజే లేదు. సో అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, నానబెట్టిన డ్రై నట్స్ ఇలా చెప్తూ పోతే కూడా అన్ని సాఫ్ట్ అనమాట. నోట్లో పెడితేనే కరిగిపోతాయి, తొందరగా నమిలేస్తారనమాట. అలాగే భోజనాన్ని విషయానికి వస్తే ఏంటి, ఇంకా రైసు, కర్రీసు, బిర్యానీ కూడా సేమ్. మీరు తినగానే నోట్లో పెట్టగానే నమలాల్సిన అవసరం పెద్దగా రాదు. సో ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఏముంటుంది, మళ్ళీ సేమ్ ఇడ్లీయో, దోశనో, ఉప్మానో, రాగి జావానో. మొత్తానికైతే ఏంటి అంటే హార్డ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమీ లేవు. ఇది ఒక్కసారి జాగ్రత్తగా మనసు పెట్టి గమనించండి, ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలని నిజంగానే కోరుకుంటారో. దీంట్లో మనం కొన్ని ఆహార నియమాలను మార్చుకున్నట్టయితే, ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఆరోగ్యం మీ సొంతం. దాంతోపాటు అందం, ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ 3 ఎట్ ఏ టైం ఒకదానితో మంచిగా ఉంటుంది అంటే ట్రై చేస్తే తప్పులేదు, 100% పాటించాల్సింది. దీంట్లో కొన్ని మార్పులు అయితే చేయండి. ఆ మార్పులు మీ పండ్లకి, మీ నోటికి, మీ చెక్కిళ్ళకి, మీ గమ్స్కి మంచి ఎక్సర్సైజ్ని ఇచ్చే ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎస్పెషల్లీ ఏంటి, ఉలవలు, శనగలు, ఎర్రబబ్బెర్లు అంటే నమలాలన్నమాట. ఎక్కువ శాతం పన్ను ఆడుతూ ఉండాలన్నమాట, తింటూ కొరుకుతూ నములుతూ ఉండాలి. అలాంటి ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్లో అయిండొచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయిండొచ్చు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో అయితే కనుక జొన్న రొట్టె, మక్క రొట్టె, బియ్యపు రొట్టె ఏదైనా పర్వాలేదు. దాన్ని అంటే నమలడం ఎక్కువసేపు ఉండాలి అనమాట. నోట్లో పెడితే కరగకుండా మన ప్రమేయంతో మన నోటు ఎక్కువగా ఆడించేలా ఉండే ఆహార పదార్థాలను ఖచ్చితంగా ఉండండి. ఒక పుల్కా అయిండొచ్చు, తీసుకునే ప్రయత్నం 100% చేయండి. దీంతోపాటు చెరుకు గడ్డలను ఎక్కువగా తినండి. దానివల్ల మీ పంటి సమస్యలు 100% నయమవుతాయి. ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకైతే పంటి సమస్యలు రావు. దీంతోపాటు మనము చిన్నప్పుడు తినే ఉంటాం, చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది ఏంటంటే పెసరకాయ, కందికాయ, పచ్చి కొబ్బరి, పల్లికాయ. వీటిని కాయలు ఏవైతే ఉంటాయో వాటిని తినే ప్రయత్నం చేయండి. ఏది ఎక్కువగా హార్డెన్ ఉంటుందో వాటిని ఎక్కువగా నమిలే ఆహార పదార్థాలను చూస్ చేసుకోండి. అది 1 డేలో మీరు ఎంతసేపు నములుతున్నారు, ఏ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు అనే దాని మీదనే మీ ఆరోగ్యం ఆధారపడుతుంది. అయిండొచ్చు, వీటిని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఈ 3 కూడా నమిలే ఆహార పదార్థాలను ఎంత శాతం సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే దాన్ని 100% ఇంప్లిమెంట్ అయితే చేయండి. దీంతోపాటు ఫ్రూట్స్, రేగు పళ్ళు అయిండొచ్చు, జామ పళ్ళు అయిండొచ్చు, నమలాల్సి వస్తుంది ఎక్కువ శాతం. సో వాటిని అట్లా సెలెక్ట్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని పరీక్షించండి. ఒక నెల రోజుల తర్వాత మీ ఫేస్లో చాలా చేంజెస్ వస్తాయి. పఫీనెస్ ఉన్న ఫేస్ నార్మల్ అవుతూ వస్తుంది, పంటి సమస్యలు ఉన్న వాళ్ళు నార్మల్ అవుతూ వస్తుంది, చిగుళ్ళ సమస్యతో ఉన్న వాళ్ళు నార్మల్ అవుతూ వస్తుంది, స్మెల్ వచ్చే వాళ్ళు నార్మల్ అవుతూ వస్తుంది. అంటే మీ జీర్ణ వ్యవస్థ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ రూపంలో తప్పకుండా నాకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.